Top 100 universities లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నాను. సో సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించి కొన్ని వీడియోస్ నేను 2026 సమ్మర్కి సంబంధించి కొన్ని చేయడం జరుగుతుంది. సో హోప్ చాలామంది అప్లై చేస్తున్నారు, కొంతమందికి ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ వచ్చినట్టు కూడా ఉన్నాయి. ఇంక దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. డెఫినెట్గా ఇట్ గుడ్ సైన్. బట్ ఇంకెక్కువ మంది అప్లై చేస్తే తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది వెళ్తే బెటర్ అనే ఉద్దేశంతో మనం చేయిస్తున్నాం. కానీ బట్ ఎక్కువ మంది మరి ఇది చూడట్లేదు. ఎందుకంటే ట్రై సబ్జెక్ట్ కదండి, చదువు లేకపోతే ఇంటర్న్షిప్స్ ఇలా టెక్నికల్ పదాలు జనరల్గా ఎవరికి ఇష్టపడ్డావు. ఇప్పుడు జేఈలో ఫిజిక్స్ 10 మార్కులు వస్తున్నాయి, 50 మార్కులు రావాలరా అని చెప్పేస్తే ఆ వీడియో వింటాడు. ఆ వీడియో వినేసి వచ్చేయాలనుకుంటాడు తప్ప ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. బట్ ఈ సమ్మర్ ఇంటర్న్షిప్స్ అనేది వెరీ వెరీ రేర్ ఆపర్చునిటీస్ అండి, వెరీ రేర్ ఆపర్చునిటీస్. సో ప్రాబబ్లీ ఇవి కొంచెం మీరు గట్టిగా సీరియస్గా థింక్ చేసి అప్లై చేసుకుంటే ఒక 10-20 అప్లై చేసుకుంటే ఏదైనా ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఎన్నో వీడియోస్ సమ్మర్ ఇంటర్న్షిప్ సంబంధించి చేయడం జరిగింది. ఈ సంవత్సరం చాలా ఎక్కువ చేశాను నేను యాక్చువల్గా, ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ తెలిసిన వ్యక్తి కాబట్టి. బట్ ఈరోజు ఒక యూనివర్సిటీని మీకు పరిచయం చేయకపోతున్నాను. అంటే యాక్చువల్ లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్తూ అనుకున్నాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ అప్పుడు నాకు కుదరకపోవడం వల్ల నేను చెప్పలేకపోయాను. అంటే ఈవెన్ బీటెక్ అడ్మిషన్స్ కూడా ఉంటాయండి దీనిలో. సరే, ఎలాగ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఆ బీటెక్ ప్రోగ్రామ్ గురించి కూడా కొంత నేను చెప్పేస్తాను ఇప్పుడే. అఫ్కోర్స్ ఇది ఇంటర్న్షిప్ అని టైటిల్ ఉంటుంది కాబట్టి బీటెక్ గురించి జనరల్గా వాళ్ళు వినరు. ప్రాబ్లీ విన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క సౌత్ ఏషియన్ యూనివర్సిటీ, ఇది ఒక యూనివర్సిటీ అండి. అంటే యాక్చువల్గా సార్క్ కంట్రీస్ అంటారండి. చాలామందికి కొంత అవగాహన ఉంటుంది. SAARC సార్క్ కంట్రీస్ మెంబర్స్. ఈ 2005లో సార్క్ కమిటీ ఒక డెసిషన్ తీసుకుని ఈ సార్క్ కంట్రీస్ అంటే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, లేకపోతేనేమో నేపాల్, మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్, ఏవైతే ఇవి మనకి సార్క్ కంట్రీస్ ఏవైతే మనకు ఉన్నాయో ఈ కంట్రీస్ అన్నీ మనకి మీటింగ్లు ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి 2005లో మనకి ఒక సార్క్ సమ్మిట్ జరిగినప్పుడు ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అన్ని దేశాలు కలిపి ఒక ఎడ్యుకేషన్ కూడా మనం ప్రమోట్ చేయాలి. సో ఈ ఒక కంట్రీ రిలేషన్స్ కూడా బెటర్గా అవ్వాలి అనే ఉద్దేశంతో ఒక యూనివర్సిటీని మనం స్థాపిస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఆల్మోస్ట్ సౌత్ ఢిల్లీలో 100 acres క్యాంపస్లోకి ముందు ఇనిషియల్గా టెంపరీ క్యాంపస్ పెట్టినప్పటికీ పర్మనెంట్ క్యాంపస్కి దీన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ 100 ఎకరాల్లో ఆల్మోస్ట్ ఈ యొక్క సౌత్ ఢిల్లీలో ఈ క్యాంపస్ అనేది ఇప్పుడు ఉంది. సో ఈ క్యాంపస్ మనకు స్టార్ట్ అయింది 2010లో స్టార్ట్ అయిందంటే దగ్గరగా 15 సంవత్సరాల పాటు జరుగుతుంది. దీనిలో ఇనీషియల్గా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు రీసెర్చ్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆల్ ఇంజనీరింగ్ కానివ్వండి, బయోటెక్ కానీ, హ్యుమానిటీస్ కూడా ఉన్నాయండి దాంట్లో. క్లైమేట్ చేంజ్ కానీ, ఎనర్జీ సిస్టమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టి దీన్ని బీటెక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నాయో, అలాగే ఈవెన్ PhD కానీ తర్వాత సబ్సిక్వెంట్గా బీటెక్ ప్రోగ్రామ్స్ మనం తీసుకురావడం జరిగింది. ఆ బీటెక్ ప్రోగ్రామ్స్లో ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఈవెన్ క్వాంటమ్ ఏదైతే మీకు ఉంటుందో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా బ్యాచిలర్స్ కోర్సు రిలేటెడ్ ఉంది మనకి. అట్లాగే మెటీరియల్ సైన్స్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ ఏవైతే ప్రోగ్రామ్స్, ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. సో దీని యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మన పర్స్పెక్టివ్ చూసుకున్నట్లయితే బీటెక్ JEE మెయిన్స్తో ఉంటుంది. వాళ్ళు ఓన్గా ఒక ఎగ్జామ్ కూడా పెడతారు. ఎంటెక్కి కొంత CUET ద్వారా కూడా వెళ్ళి కొన్ని కోర్సులు ఉన్నాయి. అది ఈవెన్ గేట్ ద్వారా కొన్ని వెళ్ళి కోర్సులు ఉంటాయి. ఈవెన్ UGC నెట్ JRF ఏదైతే ఉంటుందో దాని ద్వారా కూడా ఎన్ని కోర్సెస్ ఉంటాయి. అఫ్కోర్స్ ఆ అడ్మిషన్ సంబంధించి నేను డీప్ తెలుసుకోలేదు, మీకు ఒక ఐడియా త్రో చేస్తున్నాను సో దట్ యూ కెన్ డూ ద లిటిల్ మోర్ రీసెర్చ్ ఆన్ దిస్. ఈ పర్టికులర్ ప్రోగ్రాము ఏదైతే మనకి ఈ యొక్క సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఒక సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని CSE డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం దీన్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. CSE సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ సౌత్ ఏషియన్ యూనివర్సిటీ ఢిల్లీ అని పెట్టినట్లయితే అది మీకు ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అవుతుంది. ఇది 15th ఏప్రిల్ మనకి లాస్ట్ డేట్ అంటే. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఏ ఏరియాస్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయని చాలా డీటెయిల్గా ఇచ్చారు, ఏ ప్రొఫెసర్ దగ్గర కూడా ఇచ్చారు. కాబట్టి మీరు కొంత వర్క్ చేసుకుని ఆ ప్రాజెక్ట్స్ కానీ ఇవి కానీ వర్క్ చేసుకుని తద్వారా మీరు అప్లై చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. నేను ఇస్తాను అది మీకు లిస్ట్, వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉంటుందో. సో వాళ్ళు మీకు చెప్పినటువంటిది ఏంటంటే ఇమేజ్ స్టెగనోగ్రఫీ ఏదైతే ఉంటుందో, కమ్యూనిటీ డిటెక్షన్ కానివ్వండి, క్వాంటమ్ కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్ ప్రణబ్ ముహూరి. సో ఆయన దగ్గర వర్క్ చేయవలసి ఉంటుంది. ఒకసారి ఆయన చేసిన వర్క్ అది మీరు ఎక్కడ వెరిఫై చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ ప్రొఫెసర్ అబులేష్ ఉన్నారు. అలాగే మిషన్ లెర్నింగ్ అండ్ స్టాటిస్టికల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ అంటే ML కానివ్వండి, బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ, ఫెడరేటెడ్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ రాష్మా రస్తోగి. సోషల్ నెట్వర్క్ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో డాక్టర్ శశాంక్ సింగ్. HCI హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ కానివ్వండి అండ్ AI ఫర్ ది హెల్త్ కేర్ అప్లికేషన్ ఇది మంచి ఏరియా అండి యాక్చువల్గా. సో డాక్టర్ అశ్విని P. అలాగే బిగ్ డేటా సిస్టమ్స్ అండ్ అనలిటిక్స్, రియల్ టైమ్
స్ట్రీమ్ ప్రాసెసింగ్ కానివ్వండి, అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ ఏదైతే డాక్టర్ రాజేష్ రంజన్ ఎవరైతే ఉన్నారో, సో ఓవరాల్గా 6 ఏరియాలని సిఎస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు డివైడ్ చేసి 6 ఏరియాలకి 6 ప్రొఫెసర్ నేమ్స్ ఇచ్చి వాళ్ళు ఏ వర్కులు చేస్తున్నారు కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అది సో దీనికి ఓవరాల్గా మీరు ఎవరైతే ఇందులో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటేనండి, జనరల్గా బీటెక్ చదువుతున్న విద్యార్థులు అప్లై చేస్తారు సమ్మర్ ఇంటర్న్షిప్ అంటే, ఎంటెక్ చదివే విద్యార్థులు కూడా అప్లై చేస్తారు, అందరికీ తెలిసిందే. కానీ బీటెక్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు దానికి. సో ఇది ఒక పాయింట్ ఏంటంటే, అఫ్ కోర్స్ ఈ వీడియో చూసినప్పుడు బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవడో సమ్మర్ ఇంటర్న్షిప్ అనగానే వీడియో ఎవడో ఓపెన్ చేసి చూడడం, ప్రాబబ్లీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే మీ ఇంట్లో కొంచెం చెప్పండి. బీటెక్ ఫైనల్ ఇయర్ ఎవరైతే కంప్లీట్ చేశారో, చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈవెన్ ఎంసీఏ కానివ్వండి, అఫ్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో, ఈ 6 ఏరియాస్కి ఎవరికైతే కొంత చేసే ఉద్దేశం ఉంటుంది, ఇవన్నీ కూడా సిఎస్ డైరెక్ట్ కనెక్టెడ్ కాబట్టి ఆ ప్రొఫెసర్ దగ్గర వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఇది జనరల్గా మీకు వచ్చేటప్పటికి 4 to 6 weeks ప్రోగ్రామ్ అంటే జూన్ 1st మనకి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ జస్ట్ మినిమం 1 month చేయాలండి. జూన్ 1st మీ క్లాసెస్ ఒకవేళ స్టార్ట్ అయిపోతుంది అనుకోండి, జూలై 1st మీరు వెళ్ళిపోవచ్చు. లేదంటే జూలై 15 తర్వాత అయినట్లయితే జూన్ 1st జూలై 15 అంటే 45 days అంటే 6 weeks కూడా ప్రోగ్రామ్ మీరు చేసే అవకాశం ఉంటుంది. సరే, అకామిడేషన్ అవన్నీ వాళ్ళు ఇస్తారు, దాని గురించి పెద్దగా మీరు వదిలే అవసరం లేదు. సో ఇది ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో సిఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా దీన్ని ఒకసారి చేయండి. బీటెక్ అప్లై చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ సపరేట్గా వీడియో చేసే టైం నాకు కుదరకపోవచ్చు. బట్ బీటెక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, జేఈలో మరీ 95 లేదా 90 లేదా 92 వచ్చి కొంచెం మరీ ఏది ఎంసెట్ కాలేజీకి వెళ్ళటం కంటే కూడా ప్రాబబుల్ ఎలాంటి కాలేజీకి వెళ్తే బెటర్ అంటే బెటర్. ఇది మరీ అంత టాప్ కాలేజీ టాప్ ప్లేస్మెంట్స్ వస్తాయని నేను చెప్పను, కానీ కాకపోతే ఇందులో ఏంటంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మిగతా దేశాలు ఉంటారు కాబట్టి, సార్క్ కంట్రీస్ ఉంటారు కాబట్టి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎక్కువ మంది అఫ్ కోర్స్ మనకి ఇండియన్స్ ఎక్కువ ఉంటారు అనుకోండి, బట్ ఈ డిగ్రీ మాత్రం ఏ దేశంలో వెళ్ళినా కూడా వ్యాలిడిటీ ఉంటుందండి. అన్ని దేశాలకి ఈ సార్క్ కంట్రీస్కి వ్యాలిడిటీ ఉంటుంది. ఆ గుర్తింపు ఏఐసిటి యూజీసీ గుర్తింపు ఉన్నటువంటి పర్ఫెక్ట్ డిగ్రీ. ప్రాబబులీ మీకు అదర్ కంట్రీస్తో కలిపి మీరు చదవడానికి మీకు ఎలాంటి ఇబ్బందులు లేదు అనుకున్నట్లయితే ప్రాబబులీ కొంత ఇంటర్నేషనల్ అంటే ఇండియాలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇండియా స్థాపించింది భారతదేశం మొత్తం మీద ఇది ఒకటే. సెంటెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, లేకపోతే మళ్ళీ వెళ్ళండి అది. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి సంబంధించి అది అంటే ప్లేస్మెంట్స్ కానీ పెద్ద క్యాంపస్ అనుకోండి, 100 acres క్యాంపస్ కాబట్టి అఫ్ కోర్స్ కొంత లిటిల్ చూసుకుని బీటెక్ ప్రోగ్రామ్ ఈవెన్ ఎంటెక్ పిహెచ్డీ కూడా ఆఫర్ చేస్తారు. బట్ ప్రొఫెసర్లు కొంతమంది మంచోళ్ళు ఉన్నారండి, మేబీ వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకుని ఏదైనా అప్లై చేసుకుని ముందుకెళ్ళచ్చు. సమ్మర్ ఇంటర్న్షిప్కి 100% అలాంటి ఆలోచించండి. ఇది సార్ కంట్రీయా, సౌత్ ఏషియా సమ్మర్ ఇంటర్న్షిప్ మీకు ఎలాంటి కాలేజీలు వచ్చినా కూడా అది ఎక్స్పీరియన్స్. అది బేసిక్గా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అండి, సైంటిఫిక్ థింకింగ్, ఈ యొక్క గ్యాప్ ఫిల్లింగ్ ద గ్యాప్ బిట్వీన్ ద అకాడమిక్స్ అండ్ ఇండస్ట్రీ కాబట్టి సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్కి వితౌట్ ఎనీ డౌట్ 99.9 100% మీరు అప్లై చేసి తీరాలి. మీరు బ్రెయిన్ అప్లై చేయకండి. నేను చెప్పాను కదా, 100% అన్న పదాన్ని వాడంటే మీరు అప్లై చేసేయండి. మీరు బ్రెయిన్ అప్లై చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు పిల్లల కెరీర్ నాశనం చేసేది ఎవరంటే తల్లిదండ్రులే. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.